సో నెక్స్ట్ వెలంగిని మాత రెండవ దర్శనం అండి. సో అది ఎక్కడంటే ఇది కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లోనే వెలంగిని మాత రెండోసారి అయితే దర్శనం ఇచ్చారు. సో అది ఎవరికంటే ఒక కుంటి బాలుడికి. సో వాళ్ళ అమ్మగారు పక్కనే పొలంలో పనిచేస్తూ ఒక అబ్బాయిని 4 కోట్ల రోడ్ల దగ్గర కూర్చోబెట్టి వచ్చే వాళ్ళకి మజ్జిగ అమ్మని చెప్తుందనమాట. సో అక్కడ తను కూర్చొని మజ్జిగ అమ్ముతూ ఉంటాడు. సో అప్పుడు మేరీమాత ప్రత్యక్షమై సో తనని మజ్జిగ అడిగి తాగి ఈ ప్రదేశంలో ఒక అద్భుతం చేసింది. తనకి 2 కాళ్ళు వచ్చేటట్టు అద్భుతం చేయడం వల్ల తను పరిగెత్తుకుంటా వెళ్ళి వాళ్ళ అమ్మకైతే కనిపిస్తాడు. సో నీకు ఎట్లా ఇలా కాళ్ళు వచ్చినాయి అని సంబరపడిపోతుంటే సో తను చెప్తాడు, ఇట్లా మాకు అమ్మ ప్రత్యక్షమైంది. సో తను ప్రత్యక్షం అయ్యి నేను మజ్జిగ కూడా ఇచ్చాను. సో మజ్జిగ తాగిన తర్వాత అమ్మ నన్ను ఆశీర్వదించింది, వెంటనే నాకు కాళ్ళు వచ్చాయని చెప్తాడు. సో ఇప్పుడు ఆ ప్రదేశానికి మనం అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఏంటంటే చర్చిని చాలా బాగా నిర్మించారు. సో పూర్తిగా ఇదంతా బీచ్ ప్రదేశం కాబట్టి కొంచెం మనకి ఇసుక అయితే బయట కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా భక్తులు వచ్చి ప్రేయర్ చేసుకుంటారు. సో గుర్తుగా ఆ అమ్మ ఎక్కడైతే రెండోసారి ప్రత్యక్షమైందో సో ఆ బాలుడి కూర్చున్న ఫోటో, అలానే మజ్జిగిస్తూ అమ్మ ఆశీర్వదించే ఫోటో సో అయితే మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ ఈ ప్లేస్లో అయితే సో మేరీమాత రెండోసారి ప్రత్యక్షమైంది. సో ఇలా వెలంగిని మాత రెండోసారి ప్రత్యక్షం ఇక్కడ జరిగింది కాబట్టి సో గుర్తుగా సో ఇక్కడైతే వీళ్ళు చర్చి నిర్మించి పూజలు అయితే చేస్తారు. సో ఇది ఎక్కడంటే పక్కనే మనకి బస్ స్టాండ్ ఉండదు కదా, సో బస్ స్టాండ్కి కరెక్ట్గా ఒక 50 మీటర్ల దూరంలోనే ఈ చర్చ్ అయితే ఉంది. సో